జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి. మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి ఫోన్ పేకి గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. నిన్న నాకు ఒక కాల్ చేశాడు. ఇక నేను అన్నానే సంబోధిస్తా. ఒక ముస్లిం అన్న, ఏం నువ్వు ముస్లింల గురించి మస్తు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని, అలాంటివి చెయ్యొద్దు అని. అన్న, నా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి. దానికి సంబంధించిన ఒక స్పెషల్ వీడియో మన ఛానల్లో నేను టెలికాస్ట్ చేస్తాను. అది ఖచ్చితంగా చూడండి. ఆధారాలు లేకుండా జరుగుతున్న పరిణామాలను అంచనా వేయకుండా ఒక తప్పుడు సంకేతాలను జనంలోకి పంపించడానికి మాత్రం మన ఛానల్ ఎప్పుడూ ముందుండదు. వాస్తవాలు ఏవైనా నిష్పక్షపాతంగా ప్రజలకు తెలియజేయాలి. జాతీయవాదాన్ని జనాల్లో పెంచాలి. ప్రజలకు ప్రభుత్వానికి ఒక వారధిగా నిలవాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఈ ఛానల్ని స్టార్ట్ చేశాం. ఎటువంటి సపోర్ట్ లేకున్నా కూడా ఈ ఛానల్ని అభిమానిస్తున్న వాళ్ళు చేస్తున్న చిన్న చిన్న సపోర్ట్తోనే ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటూ ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ విషయం ఎందుకు చెప్పాను అంటే, ఇప్పుడు నేను చెప్పే వీడియో తర్వాత కూడా ఇలాంటి కాల్స్ అనేకం నాకు రావచ్చు. అందుకే దీనికి ముందు ఒక క్లారిటీ ఇచ్చేసా. ఏంటి అనంటే, ఓ పక్క నుంచి యుద్ధం జరుగుతోంది. అయినా కూడా ఈ యుద్ధ వాతావరణంలో కూడా మత మార్పిళ్ళు అనేవి ఆగట్లేదట. యుద్ధ మేఘాలు అలుముకున్న మత ఛాందస్సులు మాత్రం మానవత్వం ప్రదర్శించకుండా తమ మత విస్తరణకై కాంక్షిస్తున్నారట. దానికి ఉదాహరణతో సహా చాలా క్లియర్ గా తెలుస్తోంది. ఇజ్రాయిల్ హమాస్ యుద్ధ ప్రభావం కేవలం గల్ఫ్ దేశాలకే పరిమితం కాలేదు, అమెరికా, యూరప్ లాంటి దేశాలకు కూడా విస్తరించింది. అయితే ఐరోపాలో మాత్రం ఈ యుద్ధ సమయంలో ఇస్లామిక్ మత మార్పిడి 400% చేరుకుంది. ఈ ఇస్లామిక్ మత మార్పిడికి సంబంధించిన గ్లోబ్ ఐ న్యూస్ తన రిపోర్ట్ లో షాకింగ్ విషయాలను వెల్లడించింది. ఈ వీడియో మొత్తం కూడా గ్లోబ్ ఐ న్యూస్ తన రిపోర్ట్ లో ఇచ్చిన అంశాలను చాలా క్లియర్ గా మీకు తెలియజేస్తోంది. ఒక పక్క నుంచి యుద్ధం జరుగుతుంటే మరొక పక్క నుంచి ఇస్లామిక్ మత మార్పిడి 400% చేరుకుంది అనంటే, యుద్ధ వాతావరణంలో కూడా మత మార్పిడి కోసం, మతం మార్చడం కోసం ప్రయత్నం చేస్తున్న ఈ మతోన్మాదుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం, దానివల్ల ఫ్యూచర్ లో జరగబోయే ప్రమాదాలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అక్టోబర్ 7న దాడి తర్వాత ఇజ్రాయిల్ ప్రతీకారం తీర్చుకోవడం ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం ఛాందస్సులు సోషల్ మీడియా వేదికగా ఇస్లాం మత ప్రచారం చేయడం ప్రారంభించారని పేర్కొంది. గాజా ప్రజల ప్రతిఘటనను అర్థం చేసుకోవడానికి చాలా మంది యూరోపియన్లు ఖురాన్ను అధ్యయనం చేస్తున్నారని నివేదిక పేర్కొంది. ఈ దశాబ్దం చివరి నాటికి ఐరోపాలో ముస్లింలు 5వ అతిపెద్ద జనాభాగా మారుతారని కూడా ఓ అంచనా వేసింది. ఇక ఫ్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన పరిశోధన ద్వారా ఈ విషయం వెల్లడైంది. 2050 నాటికి ముస్లింల నిష్పత్తి జర్మనీలో 20%, ఫ్రాన్స్ లో 18%, బ్రిటన్ లో 17% చేరుతుందని అంచనా వేసింది. ఇక 2019లో పరిశోధకులు పియారీ రోస్టర్, అలెగ్జాండ్రా రోస్టర్ యూరోపియన్ ముస్లిం జనాభా ఎప్పుడు ఏ దేశాలలో మెజారిటీగా మారుతుంది అన్న అంశంపై అధ్యయనాలు చేశారు. ఈ అధ్యయనంలో తేలింది ఏంటి అంటే, దాదాపు 100 సంవత్సరాల లోపే స్వీడన్, ఫ్రాన్స్ మరియు గ్రీస్ ఐరోపాలో మెజారిటీలుగా ముస్లింలు మారిపోతారని వీరు అంచనా వేశారు. దీని తర్వాత సుమారు 150 సంవత్సరాలలో బెల్జియం మరియు బల్గేరియాలో కూడా ఇదే జరుగుతోంది. లక్సెంబర్గ్, ఇటలీ, బ్రిటన్లలో కూడా ముస్లింలు దాదాపు 150 సంవత్సరాలలో మెజారిటీలుగా మారిపోతారని వెల్లడించింది. ఇదిలా ఉంటే ఫ్రెంచ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఎకనామిక్ స్టడీస్ 2023 అధ్యయనంలో ఫ్రాన్స్ గురించి ఒక షాకింగ్ న్యూస్ వెల్లడించింది. ఇక 10% ఫ్రెంచ్ ప్రజలు తమను తాము ముస్లింలుగా చెప్పుకుంటున్నారని. అయితే ఈ స్థితి 15%కి పెరిగిన ఆశ్చర్యపోవాల్సిన పనే లేదని కూడా పేర్కొంది. ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పాలస్తీన్ల పోరాటాన్ని అన్ని రకాల సోషల్ మీడియా వేదికలో ప్రశంసించడం గమనించాల్సిన అంశం. ఇజ్రాయిల్ వంటి శక్తివంతమైన దేశానికి వ్యతిరేకంగా గాజా ప్రజలు పోరాడుతున్న తీరు యూరప్, అమెరికాలో పెద్ద మొత్తంలో ప్రజలను బ్రెయిన్ వాష్ చేసే కార్యక్రమము జరుగుతోంది. ఈ లెక్కన ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ముస్లిం కంట్రీస్ గా మారిపోవడానికి పెద్ద సమయం పట్టదు. యుద్ధ వాతావరణంలో కూడా మత మార్పిడులను ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు అనేది చాలా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. మరో పక్క నుంచి 2047 వరకు భారత్ ని కూడా ముస్లిం దేశంగా మార్చడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ వచ్చిన వ్యాఖ్యలకు సంబంధించి సోషల్ మీడియాలో హల్చల్ అవ్వడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు చెప్పండి అన్న, ముస్లిమ్స్ గురించి నీకేం తెలుసు అని మాట్లాడారు అని చెప్పారు. ఇలా ఏ హిందూ అయినా రోడ్డు మీదకి వచ్చి పలానా ఇయర్ కల్లా పలానా దేశాన్ని హిందూ దేశంగా మార్చేస్తాం లేదు. ఒక పక్క నుంచి యుద్ధం జరుగుతుంటే యుద్ధంలో కాపాడడానికి బదులు
ఒక మత విశ్వాసాలను ఖురాన్తో సహా బోధిస్తూ 400% మత మార్పిళ్లు పెరగడానికి కారణమవుతుంది అంటే ఏం చెప్పాలి? ఎస్, పశ్చిమ బెంగాల్లో ముస్లింలు పెరగడం వల్లే కదా ఇది ముస్లిం రాష్ట్రం, మేము షరియా చట్టాలు అమలు చేసుకుంటామని ఒక మేయర్ లాంటి వ్యక్తి చెప్తున్నాడు. ఈరోజు కేరళలో లవ్ జిహాద్ కేసులు ఎవరి వల్ల జరుగుతున్నాయి? అస్సాంలో, ఉత్తరాఖండ్లో ఏం జరుగుతున్నాయి? ముస్లింలంతా కూడా చెడ్డవాళ్ళు అని ఎవరూ కూడా చెప్పరు. ఎవరైతే మత పిచ్చితోటి దేశం మీద ద్వేషాన్ని రగులుచుకుంటూ మా మతం కాని వాళ్ళంతా కాపీర్లే, వాళ్ళను మార్చడమే మా ఉద్దేశమనే తల తిక్క మాటలు మాట్లాడుతూ ఉంటారో వాళ్ళ గురించి మాత్రమే వ్యతిరేకిస్తాం. ఎందుకు అనంటే దేశాన్ని ప్రేమించినప్పుడు, దేశం కోసం పరితపించినప్పుడు ఈ దేశంలో ఉండే అర్హత లేదు అనేది చాలా మంది అభిప్రాయం, నా అభిప్రాయం కూడా. ముక్కుమ్మడిగా అమ్మాయిలను, హిందూ మహిళలను మత మార్పిడి చేస్తాం అని ఒక ఇమాం చెప్పాడే అన్న. ఏ పంతులైనా సరే, ఏ పురోహితుడైనా, ఏ అర్చకుడైనా సరే పరాయి మతాల్లో ఉన్న వాళ్ళను మీ మాటలు చెప్పి మార్చేస్తామన్న సందర్భాన్ని చూసారా? తమ ధర్మంగా తమ ధర్మ ప్రబోధ చేస్తారు అంతే. ఎక్కడైనా ఇలాంటి స్టేట్మెంట్లు విన్నారా? ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నప్పుడు నీకేం తెలుసని మాట్లాడుతున్నావు అంటే ఏం తెలుసుకొని ఇంకా నేను మాట్లాడాలి? ప్రపంచానికి ఏం తెలియకుండా దాచిపెట్టడానికి నేను మాట్లాడకుండా ఉండాలి. నేను మాట్లాడిన దాంట్లో తప్పుందా? ఒక్కసారి ఆలోచించండి అన్న. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఏ ప్రాతిపదికన ఏ జనాభా ఎక్కువ అవడం వల్ల విడిపోయారు? ఏ జనాభా? ముస్లిం జనాభా ఎక్కువ అవడంతో మాకు ఒక ప్రత్యేక దేశం కావాలి అని విడిపోయారు. అలా విడిపోయినప్పుడు కూడా అన్న, అఖండ భారతంగా ఉన్న ఈ దేశాన్ని ముక్కలు చేస్తున్నప్పుడు కూడా ఈ దేశం భరతమాత, అందుకే ఆడదానికి సహనం చాలా ఎక్కువ అని చెప్తారు. ఇక్కడ మేము ఉండిపోతామంటే నా ఒడిలో ప్రతి ఒక్కరికి కూడా చోటు ఉంటుంది, ప్రతి ఒక్కరు నా బిడ్డలే అని మళ్ళీ భిన్నత్వంలో ఏకత్వంగా కలిసి ఉందామని అన్ని మతాలు ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నాం. ఇంతకంటే గొప్ప దేశం ఏదుంటదన్నా? ఇంతకంటే గొప్ప ధర్మం ఏదుంటది? వీటి గురించి మాట్లాడితే ఆడపిల్ల కదా ఫోన్ చేసి బెదిరించేస్తే భయపడిపోతుంది అనుకుంటున్నారా? బట్ అలాంటిది ఎప్పటికీ ఉండదు. వాస్తవాలను ఖచ్చితంగా నిర్మోహమాటంగా ఇలా ఏమంటారు ప్రూఫ్లతో సహా మీ ముందు ఆర్ వాయిస్ ఎప్పుడూ పెడుతూనే ఉంటుంది. ఒకరిని నిందించడం మా ఉద్దేశం కాదు, కానీ తప్పు చేస్తున్న వాళ్ళను ప్రశ్నించకుండా ఉండలేమనే విషయాన్ని గమనించండి, గుర్తుంచుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్. మీ ఆదరణి మాకు ఆనందం, మా వెంట మీరున్నారని అతిపెద్ద ధైర్యం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి.